నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. సార్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, దీపావళికి ఈ ప్రభుత్వం 4 డిఏలు పెండింగ్లో ఉంటే ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించింది. సరే, దాన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఆయా నాయకులు స్వాగతించారు. సాక్షి రాసుకొచ్చింది దీంతో ఏ పండగ చేసుకోవాలి అని. మాజీ మంత్రి కన్నబాబు, ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు ఏం పండగ చేసుకోవాలి దీంతో అని. దాంతోపాటు ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం మనం విన్నాం. మీరు ఇంకా కాస్త క్లీన్గా అబ్జర్వ్ చేశారు. ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవం అనగానే మనకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడు ఈ సరెండర్ లీవ్స్, పోలీసులకు ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు ఏం పండగ చేసుకోవాలి అని అడుగుతున్న వైసీపీ ప్రశ్న అడిగే అర్హత ఉన్నట్ట లేనట్ట ఎట్లా అర్థం చేసుకోవాలి? నాకు తెలిసి మనం ఒక వారం క్రితం 2 వారాల క్రితం మన దగ్గరే ప్రభుత్వోద్యోగులకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దగ్గర ఇంకా అపరిష్కృతంగా ఉన్న కొన్ని అంశాల గురించి మనం చర్చించాం. నాకు గుర్తున్న వరకు మన ఛానల్లోనే అని చెప్పని నేను అనుకుంటున్నా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టే నాటికి పిఆర్సీ కమిషను జగన్మోహన్ రెడ్డి కమిషన్ చైర్మన్ అపాయింట్ చేశారు, కానీ కమిషన్ సభ్యులను అపాయింట్ చేయలేదు, విధి విధానాలు ఖరారు చేయలేదు. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ అపాయింట్ చేయాల్సి ఉంది. అలాగే కమిషన్ రిపోర్ట్ వచ్చి ఆ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేసే వరకు ఇంటెమ్ రిలీఫ్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 5 సంవత్సరాల టెన్యూర్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ, బహుశా నేను అనుకోవటం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రభుత్వోద్యోగులకి ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏకైక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోయాడు. చరిత్రలో మిగిలిపోవటంలో ఇంకొకటి కూడా ఉంది. ఐఆర్ కంటే తక్కువ పిఆర్సీ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే. అవును, అంటే ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విసిగి వేసారిపోయిన ప్రభుత్వోద్యోగులు పార్టీలకి, కులాలకి, ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా వాళ్ళందరూ సమిష్టిగా పనిచేశారనే దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఈరోజు కాకపోతే రేపైనా సరే మా ఆకాంక్షలు నెరవేరుతాయి అని చెప్పిన ఒక నమ్మకం ఆ రోజు వాళ్ళు కనపరిచారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి పాలకుల మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వల్ల గాయపడి, అవమానపడి, బాధితులుగా వాళ్ళు మీ పక్షానికి వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో మరి మీరు కూడా అంత కాలయాపన చేసి వాళ్ళ సమస్యలని పరిష్కరించకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డికి మీకు మధ్య వ్యత్యాసం ఉండాలి కదా. దాన్నే 1 సంవత్సరం పాటు మీకోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్న ప్రభుత్వోద్యోగులు గత కొన్ని మాసాలుగా కొద్దిగా వాళ్ళ సమావేశాల్లో మిమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇలా ప్రశ్నించడం మొదలు పెట్టగానే కార్యాచరణ కూడా ఏదో ఇచ్చినట్టున్నారు, ఉద్యమ కార్యాచరణ కూడా. అంటే కొద్దిమంది కొన్ని సంఘాలు, విద్యుత్ ఉద్యోగులు, అలాగే పిహెచ్సి డాక్టర్లు, ఇటువంటి వాళ్ళు వాళ్ళ సమస్యల మీద ఉద్యమ బాట పట్టారు. కానీ విస్తృతంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు ఇంకా ఉద్యమ బాట పట్ల. ఇటువంటి పరిస్థితుల్లో పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఆల్ ఆఫ్ సడను ఉద్యోగ సంఘాల నుంచి ఇంకా రిప్రజెంటేషన్ కూడా లేకుండానే అప్పటికప్పుడు మీరు రేపు ఉద్యోగ సంఘాలతో చర్చించండి అని చెప్పని ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి పయ్యవల కేశవ్ గారు, సత్యకుమార్ గారు, నాదెళ్ల మనోహర్ గారి నేతృత్వంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఉద్యోగ సంఘాలను పిలిపించి మాట్లాడి వాళ్ళతో చర్చించిన మేరకు చాలా అంశాలు అపరిష్కృతంగా ఉన్నమాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి పాలన హయాంతో పోల్చి చూసుకున్నప్పుడు ఇవాళ రిటైర్మెంట్ అమౌంట్లు ఇమ్మీడియట్గా సెటిల్ అవుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి సక్రమంగా 1వ తారీఖు రోజు జీతాలు, వాళ్ళ రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్లు అందుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు 15 రోజులు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంటుకి వాళ్ళకి వారాంతపు సెలవులు ఉండవు కాబట్టి 45 రోజులు ఉంటాయి. ఈ 45 రోజుల
ఈ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా సహజంగా నవంబర్ 30కి వాళ్ళు సరెండర్ చేసుకుంటారు. ఈ నవంబర్లో ఒక ఇన్స్టాల్మెంటు, జనవరిలో ఒక ఇన్స్టాల్మెంట్ తోటి 2 ఇన్స్టాల్మెంట్లో క్లియర్ చేస్తామని చెప్పారు. అలాగే 3.64% డిఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తింపజేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంకా 3 డిఏలు పెండింగ్ ఉన్నది వాస్తవం. వాటిని కూడా అలాగే పిఆర్సీ కమిషన్ అపాయింట్మెంటు, ఈలోగా ఇంటర్మ్ రిలీఫు, వీటిని కూడా వీలైనంత త్వరగా నేనే పరిష్కరిస్తాను, ఆ బాధ్యత నాకు విడిచిపెట్టండి అని చెప్పటం, ఈహెచ్ఎస్ కార్డ్స్కి సంబంధించిన అంశం, అలాగే మిగిలిన జీపీఎఫ్ అండ్ జిఎల్ఐ లోన్స్ లాంటివి సక్రమంగా సకాలంలోనే అందుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చి చూసుకున్నప్పుడు ఉద్యోగులకు కొంతవరకు రిలీఫ్ దక్కుతూ ఉంది ఇప్పటికే. వీటన్నిటి నేపథ్యంలో ఉద్యోగ వర్గాలు ప్రభుత్వంతో జరిపిన చర్చల పట్ల వాళ్ళు సానుకూలంగా ఉన్నారు. కారణం ఏంటి అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి మోహన్ తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయిలో పరిష్కారం చేయబడి ఒప్పించబడి బలవంతాన కేబినెట్ సబ్ కమిటీ ఆ రోజు కూడా పిఆర్సీ ఖరారు సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు, బెదిరించే ప్రయత్నం చేశారు. ఇంటర్మ్ రిలీఫ్ 27% కన్నా కూడా 4% తక్కువగా 23%కి ఫిట్మెంట్ ఖరారు చేస్తూ దానికే బ్రహ్మాండం బజగోవిందం అని చెప్పని ఉద్యోగ సంఘ నాయకులు ముఖ్యమంత్రి గారిని మరుసటి రోజు కలిసి ఆయనకి ధన్యవాదాలు చెప్పి దండం పెట్టుకొని వచ్చే పరిస్థితులు. అంతే తప్ప 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రదర్శించిన సానుకూల దృక్పథం, ప్రభుత్వ పరంగా వాళ్ళు ఆహ్వానించి చర్చలు జరపడం, వాళ్ళు డిఏ ఇస్తున్నామని ప్రకటించడం అనేది 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ఒక్క సందర్భంలో కూడా జరగల. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో ఉద్యోగస్తులు కూడా మనం ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం, కొన్ని ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, బడ్జెటరీ సపోర్టు వాళ్ళకి సమకూరగానే మన మిగిలిన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం జరుగుతాయని ఒక నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికింకా ఘర్షణపూరిత వాతావరణం నెలకొనలా. ప్రభుత్వ యంత్రాంగంతో పాలకులు ఘర్షణ పడితే అంతిమంగా పాలన స్తంభిస్తుంది. ప్రభుత్వ పాలసీస్ ఎగ్జిక్యూట్ కావు. సంక్షేమం అయినా డెవలప్మెంట్ అయినా రూట్ లెవెల్లో సక్రమంగా ఇంప్లిమెంట్ అవ్వడానికి కీలకంగా ఉపయోగపడేది ప్రభుత్వ యంత్రాంగం. చేయాల్సినవి అయితే ఉన్నాయి, పిఆర్సీ కమిషన్ ఇంకా చాలా ఉన్నాయి, డిఏలు ఇవ్వాలి పెండింగ్, అదే అంటున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ కొంత సానుకూల దృక్పథాన్ని ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల, అంటే వీళ్ళు కోరితే కూడా అపాయింట్మెంట్ ఇవ్వని స్థితి నుంచి వీళ్ళు కోరకుండానే చర్చలకు ఆహ్వానించి మీకు ఈ డిఏ ఇస్తున్నాం, నవంబర్లో ఈ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ పరిష్కారం చేస్తాం, ఈహెచ్ఎస్ కార్డులు ఇష్యూ ఉంది దాన్ని 2 నెలల్లోగా పరిష్కారం చేస్తాం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి కూడా ముందుగా కేబినెట్ సబ్ కమిటీతో చర్చించిన తర్వాత అదే రోజు ముఖ్యమంత్రిని కూడా కలిసి ఆయన సమక్షంలో అష్యూరెన్స్ రావడంతో ఆయనే స్వయంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలను విని వాటి గురించి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆయన స్పందన వ్యక్తం చేసిన తర్వాత ఉద్యోగులకు ఒక నమ్మకం కలిగింది. దీన్ని డెఫినెట్గా అంటే నలుగురు ఆనందంగా ఉంటే, నలుగురు సంతోషకర వాతావరణంలో అక్కడ ఏదైనా ఒక చర్చలో ఒక నిర్ణయాలు జరిగితే దాన్ని చూసి జీర్ణించుకోలేని ఈనో ప్యాకెట్ బ్యాచ్ డెఫినెట్గా ఉంటారు. ఆ ఈనో ప్యాకెట్ బ్యాచ్ మరి రంధ్రాన్వేషణ చేయాలి. ఆ రంధ్రాన్వేషణ చేయాలి అని అంటే 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒకటే ఇచ్చారు. 2018లో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో 2 డిఏలు పెండింగ్గా ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న వాటిని సాగ్గా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ప్రచారంలో క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా, మెరుగైన పిఆర్సీ ఇస్తా, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా, ఆ 2 డిఏలు మాట దేవుడు ఎరుగు. తర్వాత 5 సంవత్సరాల్లో పెండింగ్ అయిన 10 డిఏలకు కూడా అతిగతి లేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ. మనకి డిఎస్సి వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి కండక్ట్ చేయని పాలకుడు జగన్మోహన్ రెడ్డి, నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వని పాలకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ వైసీపీ పార్టీ, వైసీపీ అనుబంధ ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు ఇవాళ ప్రభుత్వాన్ని ఒక డిఏతో ఏం పండగ చేసుకోవాలి అని అంటే మీరు ఆ 1 డిఏ కూడా 5 ఏళ్లలో ఇవ్వలేదు కదా.
కనీసం వాళ్ళు 16 నెలల్లో ఒక డిఏ అని ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ విధమైన విమర్శలు చేయటం ద్వారా మీ ఉడుకుబోతనాన్ని, మీ అసహనాన్ని మీరు వ్యక్తం చేసుకుంటున్నారు తప్ప లక్షలాదిగా మీ వల్ల వేధింపులకు గురయ్యి ముందస్తు కేసులు, అరెస్టులతోటి అవమానాలు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు మీ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తారు అని అంటే ఒక పోడ్చలేని అగదాన్ని మీకు మీరు సృష్టించుకున్నారు ఆ రోజున. ఈరోజు మీరు ఫేస్బుక్లో పోస్ట్ చూశాను. ఈ సరెండర్ లీవ్స్ గురించి ప్రస్తావించినప్పుడు ఇదే పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున నాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ పరంపరని చెప్పుకొచ్చారు. వాస్తవంగా మీకు గుర్తుండడం ఒక గొప్ప విషయమే అయితే దాన్ని పోల్చి రాశారు చూసారా, అది ఇంకా జనాలు మీరు చదవండి, చదివించండి అని పోస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడింది పోలీస్ అమరవీరుల దినోత్సవంలో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇది. సహజంగా గత సంవత్సర కాలంలో పోలీసు విధుల నిర్వహణలో అమరులైన పోలీసుల సంస్మరణ సందర్భంగా అక్టోబర్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటారు. ఆ సందర్భంగా సంస్మరణ సభ జరుగుతుంది. ఆ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హాజరవుతారు. ఇది అనాదిగా అమలు జరుగుతూ ఉన్న ప్రక్రియ. ఇవాళ 15 సంవత్సరాల పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు చెప్పిన విధంగానే ఓవరాల్గా నేను 16 పోలీస్ కమమరేషన్ మీట్లకు అటెండ్ అయ్యాను అని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గోషమహల్లో జరిగేది. ఇవాళ మనం విభజిత రాష్ట్రంలో ఒక పోలీస్ హెడ్ క్వార్టర్ నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణంలో ఈ సమావేశాలు జరుపుకుంటూ ఉన్నాం. గతంలో తాత్కాలిక అమరవీరుల స్తూపం ఏర్పాటు చేసేవారు. గత సంవత్సరం నేను సూచించిన మేరకు డీజీపీ గారు ఈ సంవత్సరానికి ఒక శాశ్వత అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు అని వారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోలీసుల విధుల నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులు అర్పిస్తూ అదే సందర్భంలో రాష్ట్ర పోలీసింగ్ గురించి కూడా పాలకుడుగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తానేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, పోలీసులు ఎంత క్లిష్ట పరిస్థితిలో ఎంత సమర్థంగా వాళ్ళ విధుల నిర్వహణ చేస్తూ ఉన్నారు, ఇవాళ నేరస్తులకి పెరిగిన సాంకేతికపరమైన అప్గ్రేడేషన్ అంటే వాళ్ళకున్న పరిజ్ఞానంతో పోల్చి చూసుకున్నప్పుడు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా కూడా వాళ్ళు మరింత అంటే నేరాలకు పాల్పడే వాళ్ళు మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. దాన్ని కూడా క్రాక్ చేసి వాళ్ళని పట్టుకురావటం అనేది చిన్న ఇష్యూ కాదు. దానికి కావాల్సిన టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ మీకు అందిస్తాము అని అదే సందర్భంలో ఈగల్ వ్యవస్థ ద్వారా అరికట్టబడ్డ గంజాయి సాగు, గంజాయి పంట విధ్వంసం గురించి, గంజాయి రవాణాని అడ్డుకుంటున్న తీరు, అలాగే టాస్క్ ఫోర్స్ ద్వారా అడవుల మీద డ్రోన్లు ఎగరేయటం ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్ను కూడా అడ్డుకట్ట వేస్తూ ఉన్నారు అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఇవాళ సమాజంలో జరుగుతున్న కొన్ని కొత్త రాజకీయ ప్రేరేపితమైన నేరాలని ప్రేరేపించడం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి జరుగుతున్న కుట్రలని, కుతంత్రాలను కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే అంటే పోలీసుల ముందున్న సవాళ్ళని గురించి విడమర్చి చెప్పారు. పోలీసుల విధుల నిర్వహణలో వాళ్ళ సామర్థ్యాన్ని ప్రశంసించారు. ప్రభుత్వ పరంగా వాళ్ళకు అందించే కొత్త సాంకేతికత గురించి ఆయన ప్రస్తావించారు. పాలకుడిగా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడేటప్పుడు వ్యవహరించే తీరు అదే. ఏ పాలకుడైనా ఇలాగే వ్యవహరించాలి. ఒక స్పెసిఫిక్ పర్పస్తో అక్కడికి వచ్చారు. అవును కదా, చనిపోయిన పోలీసులకు నివాళులు అర్పించడానికి వచ్చారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రభుత్వం వైపు నుంచి. ఈరోజు మన సభకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మనకు సంబంధించిన అంశాల గురించి ఈయన ప్రస్తావించరా? సహజంగానే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పోలీసు సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగుల అంతర్భాగమే. అవును కదా. ఇవాళ పిఆర్సీ, ఇంటర్మల్ రిలీఫ్, డిఏ ఏరియర్స్ ఇవన్నీ పోలీస్ సిబ్బంది కూడా ఉన్న సమస్యలే. వీటి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఒక డిఏ ఇచ్చాము, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ నవంబర్లో ఒక విడత, జనవరిలో ఒక విడతతోటి కంప్లీట్ చేస్తాము అని చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల ఈహెచ్ఎస్ కార్డుల గురించి, హెల్త్ పాలసీస్ గురించి
అలాగే పోలీస్ సిబ్బందికి ఉన్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు, దాన్ని మళ్ళీ మేము రెస్టోర్ చేశాము అని చెప్పని చెప్తూ వచ్చారు. చెప్తూ ఆయన ఇంకొక మాట ఏమన్నారు అని అంటే, సమాజం గురించి, ఇవాళ సమాజంలో శాంతి భద్రతలు కాపాడటం గురించి మీరు బాధ్యతగా వ్యవహరించండి, మీ గురించి మీ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి ఆలోచించే బాధ్యత నాది. అంటే మీరు సమాజం కోసం అపాయింట్ చేయబడ్డారు, మీ మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత పాలకుడిగా నాది. ఒక పాలకుడి నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఇదే సందర్భంలో మరి 2021 నాటి ఇంకొక ఇన్సిడెంట్ కూడా మనం మాట్లాడుకోవాలి. సరిగ్గా 4 సంవత్సరాల నాడు ఇదే రోజు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే పోలీసుల అమరవీరుల సంస్మరణ సభకు హాజరయ్యారు. సహజంగా అప్పటికి పోలీస్ సిబ్బందికి చాలా అంశాలు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే అప్పటికి ఆయన పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, కానీ దాని గురించి ప్రస్తావన లేదు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకి రిటైర్మెంట్ సెటిల్మెంట్లు కావట్లేదు. ఉద్యోగాల్లో ఉన్న అంటే ఉద్యోగం చేసుకుంటున్న వారు జీపీఎఫ్ లోన్స్ కానీ ఏపీ జిఎల్ఐ లోన్స్ కానీ అప్లై చేసుకుంటే అవి శాంక్షన్ కావట్లేదు. ఒక్క డిఏ కూడా విడుదల చేయటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొంత అండ్రెస్ట్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది. అంటే ఈ విధమైన అంశాలన్నిటి పట్ల ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వీటన్నిటికన్నా ముఖ్యంగా 2004 తర్వాత అపాయింట్ అయిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సిపిఎస్ పరిధిలోకి వస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు ప్రస్తావన తీసుకొచ్చిన ఉద్యోగ సంఘాలతోటి ఎన్నికల ప్రచార సందర్భంగా అన్నా మనం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు. మరి ఈ పోలీసు ఉద్యోగుల్లో కూడా 2004 తర్వాత అపాయింట్ అయిన యంగ్స్టర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ సిపిఎస్ రద్దు గురించి ఏదైనా ఒక ప్రతిపాదన ముఖ్యమంత్రి గారు చెప్తారని చెప్పని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు సభకు వచ్చి మరి ఈ అమరవీరుల సంస్మరణ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రసంగం మొదలుపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే పోలీసుల సంక్షేమం గురించి, వాళ్ళ విధుల గురించి, వాళ్ళు విజయాల గురించి ప్రస్తావిస్తారని ఎదురు చూస్తుంటే ఆయన డిఫరెంట్ టాపిక్ ఎత్తుకున్నాడు. మొన్న ప్రెస్ మీట్లో పట్టాభి నన్ను బోషడికే అన్నాడు. బోషడికే అంటే ఒక అసభ్య పదజాలం. అంటే ఆయనే దాన్ని తప్పుగా ట్రాన్స్లేట్ చేసి ఒక బూతు పదం వర్తించే విధంగా ఆయనే దాన్ని అన్వయించేసి నన్ను ఇంతలా మాట అన్నాడు పట్టాభి. అందుకోసం మా శ్రేణులకి బీపీ వచ్చి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. అంటే ఇక్కడ 2 ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఒకటి, అసందర్భంగా నువ్వు విక్టిమ్ కార్డు ప్లే చేయటం. నువ్వు రాష్ట్ర పాలకుడివి. పట్టాభి నిన్ను అసభ్య పదజాలంతో దూషిస్తే చట్టపరంగా దాన్ని హ్యాండిల్ చేసే హక్కు, అర్హత నీకున్నాయి. కానీ అమరవీరుల సంస్మరణ సభకు వచ్చి వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేయాల్సిన దగ్గర నీకు సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేయడం ఏంటి? అక్కడ రెండోది, అసలు ఆ పదాన్ని రాంగ్గా ట్రాన్స్లేట్ చేసి దానికి విపరీతార్థాలు తీసి నన్ను ఈ విధంగా దూషించారు అని చెప్పని వాళ్ళని కన్సోల్ చేయడానికి అక్కడికి వచ్చింది. మిమ్మల్ని వాళ్ళు కన్సోల్ చేయడానికి కాదు ఆ సభ ఏర్పాటు చేసింది. మూడోది, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది. అదొక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ని సమర్థిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యాఖ్యలు చేస్తారు? అంటే పోలీసులకి ఈ విధంగా మార్గనిర్దేశం చేయటం ద్వారా ఆ ఇన్సిడెంట్ పట్ల మీరు రెస్పాండ్ అవ్వాల్సిన నెస్టీ లేదు. ఆ ఇన్సిడెంట్కి నేను మద్దతు తెలుపుతున్నా, ఆ దాడి చేయటం నన్ను దూషించారు కాబట్టి మా వాళ్ళ ప్రతిస్పందనగా ఈ దాడి జరిగింది అని చెప్పిన సందేశం ఇవ్వడం ద్వారా పోలీసుల్ని ఏమని గైడ్ చేస్తూ ఉన్నారు? 100కి 100 పాళ్ళు ఈ విధమైన వ్యాఖ్యలు, ఈ విధమైన చర్యలు చూసిన తర్వాత పోలీస్ సిబ్బంది అవాక్కయ్యారు.
ఇదేంట్రా నాయన, ఈయనేదో మన సమస్యలు పరిష్కారం చేయడానికి ఇక్కడికి వస్తున్నాడు, మనకు ఏదైనా ఓ అంటే ఉపశమనం కలిగే మాటలేదని నాలుగు చెప్తాడు అనుకుంటే, ఈయన ఏడుపులు పెడబొబ్బలతోటి వచ్చాడు వెళ్ళాడు. మనకు ఒక సామెత ఉంది, సింగడ అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అని చెప్పని. ఆ సమావేశానికి వెళ్ళిన మోటివ్ వేరు, అక్కడ మాట్లాడాల్సిన కంటెంట్ వేరు. కానీ ఈయన వెళ్ళాడు వచ్చాడు, వాళ్ళకి ఒక్క అంశంలో ఉపశమనం దొరకపోగా వాళ్ళ ముందు ఈయన విక్టింగ్ కార్డు ప్లే చేయడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి స్థాయి గౌరవాన్ని తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి. 100% నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం విన్న తర్వాత పాలకుడు వ్యవహరించాల్సిన తీరు ఏది అనేది మనకు అర్థమవుతుంది. పాలకుడు వ్యవహరించకూడని తీరు ఏది అనేది ఇదే రోజు 4 సంవత్సరాల నాడు జగన్మోహన్ రెడ్డి ప్రసంగం విన్న తర్వాత మనకు అర్థమవుతుంది.